ఆనే మొత్తం నేనే తిరుగుతుంట మీరు మరి బండి వరకు మీరు ఏదైనా రావాలి కదండి. సైనికులు ఇంకా ప్యాలెస్ కోటలో పని చేస్తారు కదా, మన వాళ్ళంతా కూర్చొని ఒక్క టైంకి 8,000 మంది భోజనం చేసేవాళ్ళు ఇక్కడ. 8,000 అవునండి. దీన్ని ఇండియన్ థాలి అంటారు. భోజనం థాలి, చపాతీలు, రొట్టెలు, అన్నము, చారు, పప్పు, పెరుగు. ఇక సర్వెంట్ రాసింది ప్లేట్ ఆ షేప్ ఉన్నాయి. సర్వెంట్ ఉంటాడు కదండి, కింద నిల్చుకొని మధ్యలో సర్వ్ చేస్తారేమో కోట పిలిచేది క్వీన్స్ బాత్ అని. అప్పట్లో రాయల్ పూల్ అని రాణిగారు ఎంటర్టైన్మెంట్ హాల్ అని పిలిచేవారు. ఇక్కడ పాటల్లో కూడా ఉంది రాణికి వావ్ అని సేమ్. చూడండి ఇక్కడ అందులో మీరు ఎక్కడ చూడండి రాళ్ళు, రప్పులు, నూతలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇంకా అరటి పొలాలు, చెరుకు పొలాలు, తప్పులు ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. రోడ్డు మీద చూస్తారు కాబట్టి ఇంకా రాత్రి 9-10 అయిందంటే ఇక్కడ రోడ్డు మీదే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఇదంతా ఓల్డ్ హెరిటేజ్ సైట్ కాబట్టి సాయంత్రం 6 గంటలకి అన్ని మోనుమెంట్ క్లోజ్ అయిపోతాయి. ఆ తర్వాత అంతా క్లోజ్ చేస్తారు. ఉదయం 7కి స్టార్ట్ అయితే సాయంత్రం 6 గంటలు బంద్ అయిపోతాయి. ఇప్పుడు ఎవరు రాకంటే గోల్డెన్ వస్తాయి ఇక్కడ ఎలుగుబండిలో, తిరుపతిలో. అక్కడ నుంచి జస్ట్ 20 కిలోమీటర్లే ఉంటాయి. ఇక్కడ హంపి బేస్ నుంచి ఉంటాయి. ఈడ క్యాష్ అంటే బస్సు పెట్టుకుంటారు. బస్ కోసం వెయిటింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చినట్టు పిల్లగాలు పిల్లలు ఫోటో తీసుకున్నారు వాళ్ళందరితో. ముఖం అడగా తీయలేదు మరి. కూర్చోవచ్చు.
వెల్కమ్ ఈ బజార్లో ఎస్కోషన్ జరిగింది. ఆ ఎస్కోషన్లో దొరికిన స్తంభాలు మాత్రమే రీబిల్డ్ చేసి పెట్టింది, ఇది ఒరిజినల్ కాదు. ఈ బజార్ ఆడోరికి ఉంటుందంటే నువ్వు ఆడ బండి వదిలి వచ్చే టైంలో ఒక గెజ్జల మంటపం చూసారు ఫస్ట్ ఎంట్రన్స్లో. ఆడోరికి పాల్కి ఉత్సవ జాతరతో తీసుకుని వెళ్ళేవారు. మధ్యలో ఒక కోనార్ ఉంది పుష్కణి అని. విశేష స్థలంలో తెప్పోత్సవ బ్రహ్మోత్సవం చేసినట్టు యాదో ఒక ఆలయం ముందు వెళ్తే గోపురం చూస్తారు సౌత్ ఇండియాలో. ఇది వచ్చి గోపురం అంటే గో అంటే ఆవు, ఆవులో దేవతలు ఉంటారు. అందుకే గోపురంలో దేవత మూర్తులు చేస్తారు, అందుకోసమే గోపురం చెప్పారు. ఇది వచ్చి ద్రావిడియన్ స్కల్ప్చర్. కింద రాయ, పైన ఇటుక, ఉసుగు, బెల్లము, అలేవేరా, కోకోనట్ వాటర్, ఎక్సెల్స్, పాము నుంచి నిర్మించింది. ఇది వచ్చి 5 అంతస్తుల గోపురము. ఈ గోపురం పైన 5 బంగారు కలసాలు ఉన్నాయి. ఆ కలసాలని నాశనం చేసి తీసుకుని వెళ్తే వెదరించి గోపురం కింద పడిపోతుంది. హంపి వచ్చి నాట్ ఓన్లీ హిస్టారికల్ కాదు, మైథాలజీలో పురాణంలో హంపికి ఫస్ట్ పేరు వచ్చి పంపా తీర్థం అని పిలిచేవారు. విరూపాక్ష ఆలయం వెళ్ళొచ్చినారా? విరూపాక్ష ఆలయానికి అది వచ్చి స్వయంభూ లింగం. ఆ స్థలంలో శివ మళ్ళీ పార్వతి పెళ్ళి స్థలం. విరూపాక్ష అంటే విరు అంటే శివ నిరాకారుడు, శివకు ఆకారమే లేదు. అక్ష అంటే థర్డ్ ఐ, అందుకోసమే విరూపాక్ష అని పిలుస్తారు. ఇది ఫస్ట్ పేరు వచ్చి పంపా తీర్థం అని పిలిచేవారు. అంటే పార్వతి పేరు వచ్చి పంపాదేవి. ఈ తుంగభద్ర రివర్ పేరు వచ్చి పంపా రివర్. మీకు తెలుసు ఇండియాలో 5 సరోవరాలు ఉన్నవి. మానస సరోవర, బిందు సరోవర, నారాయణ సరోవర, నది అవతల పంపా సరోవరం ఉంది హంపిలో. ఆ రీజన్ కోసం ఇది పంపా తీర్థం పిలిచారు. జననూరు నుంచి పంపా నుంచి పంపాపుర చేశారు, పంపాపుర నుంచి పంపే అని చేశారు. ఈ బ్రిటిష్ అధికారి వాళ్ళు పంపే నుంచి హంపి అని పేరు చేసి పెట్టుకున్నారు. ఫస్ట్ పేరు వచ్చి పంపా తీర్థ సత్యయుగలు. త్రేతయుగంలో హంపికి కిష్కింద నగర, కిష్కింద కాండ అని చెప్పేవారు. హనుమంతుడు పుట్టిన స్థలం ఇది. వాలి సుగ్రీవ కింగ్డమ్ ఇది. వాలి సుగ్రీవ కొట్లాట జరుగుతుంది ఈ స్థలంలో. ఫస్ట్ టైం శ్రీ రామచంద్ర ప్రభుడికి హనుమంతుడు మళ్ళీ సుగ్రీవ కలిసిన స్థలం ఇది. శ్రీ రామచంద్ర ప్రభుడు 4 నెలల పాటు చతుర్మాసం చేస్తారు. ఆ సందర్భంలో హనుమంతుడి చేలో ఒక రింగ్ పంపుతారు, ముద్ర అని. ఆ ముద్రను తీసుకుని వెళ్ళి అశోకోటలో పోయి ఇచ్చి వచ్చే సందర్భంలో అతని తోకకి అగ్గి ఇంటేస్తారు కదా. అప్పుడు లంకాదానం చేసి వచ్చి కిష్కిందకి వచ్చి శ్రీ రామచంద్ర ప్రభుకి హనుమంతుడు చెప్తాడు, ఇప్పుడు సీతమ్మ లంకలు ఉంది, మాకన్నీ బ్యాక్ సపోర్ట్ కావాలంట. అప్పుడు సుగ్రీవుని పిలిచి ఒక తులసి మాల వేసినాక వాలిని సంహారం చేస్తారు. ఆమె సుగ్రీవుని పట్టాభిషేకం చేశాక అన్ని కపిల సైనికులను తీసుకుని వెళ్ళి రామసేతు నిర్మించి సీతమ్మని శ్రీలంక నుంచి కిష్కిందకి తీసుకుని వచ్చి కిష్కిందకి అయోధ్యకి వెళ్ళారు. అందుకోసమే కిష్కింద నగర కిష్కింద. ఇప్పుడు హనుమంతుని పుట్టిన స్థలం కోసమే కొట్లాట జరుగుతుంది, కాంట్రవర్సీ జరుగుతుంది. ఎందుకంటే మేము కర్ణాటకలో చెప్తాము హనుమంతు పుట్టిన స్థలం అంటే హంపిలో కిష్కింద అని చెప్తాం. ఆంధ్ర వాళ్ళు చెప్తారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ చెప్తారు, తిరుపతి దగ్గర జపాలి ఉంది కదా, ఆడ హనుమంతుని పుట్టిన స్థలం అని చెప్తారు. మహారాష్ట్ర వాళ్ళు నాసిక్ దగ్గర ఆంజనేయులు ఉంది, ఆడ పుట్టారని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది హనుమంతుడు ఆడ పుట్టారని. ఇది మైథాలజీ స్టోరీ పురాణాలు. ఇవన్నీ మీకు రాయలు కనపడుతుంది కదా. ఇది సముద్ర లోపల ఉంది. ఫస్ట్గా హంపి వచ్చి సముద్రంలో, ఈ సముద్రంలో జ్వాలాముఖి వస్తుంది కదా, ఆ జ్వాలాముఖిలో వచ్చిన రాయలు ఇవన్నీ. ఇతిహాసంలో విజయనగర సామ్రాజ్యం వచ్చి 1336 నుంచి 1565 వరకు పరిపాలిస్తారు 4 వంశస్థులు. సంగమ, సాల్వ, తులు, మళ్ళీ అరవిడు అని. ఈ 4 వంశస్థులు 28 రాజులు పరిపాలిస్తారు. దాంట్లో విజయనగర సామ్రాజ్యం స్థాపించిందంటే అక్కరాయ బుక్కరాయలని విద్యారణ్య గురు అనుగ్రహించి 1336 ఏప్రిల్ 18కి విద్యారణ్య గురు అనుగ్రహించి విజయనగర సామ్రాజ్యం స్థాపించారు. ఇక్కడ అందరూ రాజులు పరిపాలించారు అట్టలేదు. విజయనగరంలో మోస్ట్ పాపులర్ కింగ్ అంటే రాజకృష్ణదేవరాయ. ఈత వచ్చి తులు డైనస్టీలో వస్తారు. ఈత వచ్చి 1509 నుంచి 1529 వరకు పరిపాలిస్తారు. 20 సంవత్సరాలు 64 కింద ఎక్కువ యుద్ధం విధిస్తారు. కృష్ణదేవ పరిపాలించే సందర్భంలో విజయనగర సామ్రాజ్యం అంటే కింద కన్యాకుమారి నుంచి ఒరిస్సా కోనకల్ విజయనగర సామ్రాజ్యం. అది రాజధాని వచ్చి హంపి క్యాపిటల్ సిటీ. అప్పటికి వరల్డ్లో 2nd లార్జెస్ట్ సిటీ. 5 lakhs పాపులేషన్ ఉంది, 11 lakh సోల్జర్స్, 64 సపోర్టర్స్ ఉన్నారు. రోడ్లో ముత్తాలు రత్నాలని రాష్ట్రేసి సేవించి అమ్మేవారు. కృష్ణదేవర ఆస్థానంలో సర్వధర్మానికి సమాన హక్కు ఇచ్చినారు. కృష్ణదేవర ఆస్థానంలో అష్టదిగ్గజులు మీకు తెలుసు, తెనాలి రామకృష్ణ, పెద్దన్న, తిమ్మಣ್ణ అని అష్టదిగ్గజులు. కృష్ణదేవి కూడా ఒక పెద్ద సాహితీ. తెలుగులో సంస్కృతంలో 2 బుక్కు రాసినారు, ఆముక్తి అమూల్యం, జాంబవతి కళ్యాణం అని. ఆవిడ కృష్ణదేవి పరిపాలించే సందర్భంలో ఇండియాలో గుర్రం లేదు, విదేశీ గుర్రం తీసుకురావాలి, గన్స్ ఆర్ కెనాన్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. కృష్ణదేవరాయకి బిరుదులు ఇచ్చినారు, యవ్వన రాజా ప్రతిష్టాచార్య, ఆంధ్ర భోజ రాజా అని అంట 11 టైటిల్ ఇచ్చినారు కృష్ణదేవరాయకి. కృష్ణదేవరాయ పరిపాలించే సందర్భంలో ఒక విదేశీ యాత్రిక వస్తాడు విజయనగర సామ్రాజ్యానికి, డొమింగో ప్లేస్ అని, పోర్చుగీస్ నుంచి. అతను రాసిన శాసనంలో చెప్పాడు, నేను ఆల్ ఓవర్ వరల్డ్లో ట్రావెలింగ్ చేసుకుని వచ్చినాను. పెద్ద సామ్రాజ్యం అంటే రోమ్ అనేక విజయనగర సామ్రాజ్యం. ఇది వరల్డ్ ట్రేడింగ్ మార్కెట్, అంత సంపత్తి ఉంది ఆ సామ్రాజ్యం. అందరూ చెప్తారు కృష్ణదేవరాయలు యుద్ధంలో పోయి చనిపోతారు. కృష్ణదేవరాయలు యుద్ధంలో చనిపోతారు, న్యాచురల్ డెత్. అతికి అఫీషియల్గా 3 భార్యలు. ఫస్ట్ భార్య వచ్చి తిరుమల దేవి. ఇప్పుడు శ్రీరంగపట్నం ఉంది కదా, వడియర్ ఫ్యామిలీ, మైసూర్ వడియర్ ఉంది కదా, వడియర్ ఫ్యామిలీకి పెళ్లి చేసుకుంటారు. చిన్నమ్మ వచ్చి రాయల్ ఫ్యామిలీ కాదు, దేవి నర్తకి, డాన్సర్. ఆ డాన్సర్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. 1513లో రాజా కృష్ణదేవరాయ ఇంటి నుంచి ఒరిస్సా
కోనార్క్ ఉంది కదా, కోనార్క్ అప్పటికి వచ్చి కళింగ కింగ్డమ్ అని పిలిచేవారు. ఆడ గజపతి రుద్రప్రతాపంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో విజయించినాక కోనార్క్లో సూర్య ఆలయం చూసాక ఈ ఆలయం వచ్చి నిర్మించారు. అప్పుడు రివెంజ్ కోసమే అతను కూతురు జగన్మోహిని పెళ్లి చేసుకున్నారు. ఆ జగన్మోహిని వచ్చి ఇక్కడ ఓన్లీ 5 మంత్స్ ఉంటుంది అపోజిట్. కృష్ణదేవికి 2 భార్యకి టోటల్ 4 పిల్లలు. తిరుమల దేవికి 3 పిల్లలు. ఫస్ట్ కూతురు పేరు వచ్చి తిరుమలాంబి, ఎందుకంటే కృష్ణదేవి వెంకట పరమ భక్తుడు తిరుమలాంబికి. సెకండ్ కొడుకు పేరు వచ్చి రామచంద్ర రాయ అని, ఓన్లీ 18 మంత్స్తో చనిపోతాడు. ఇంకొక కొడుకు పేరు వచ్చి తిరుమల రాయ. చిన్నాదేవికి ఒకే కూతురు వెంకటాంబిక అని. కృష్ణదేవి మంచిగా విజయనగర సామ్రాజ్యాన్ని హిందూ సనాతనాన్ని డెవలప్మెంట్ చేసుకుంటే అతికి 47 ఇయర్స్లో రాజపుణ్యం వస్తుంది. ఈక్వల్ టు క్యాన్సర్ ఆఫ్ రాజపుణ్యం. అందుకోసమే కృష్ణదేవరాయ లీగల్ అడ్వైజర్ అండ్ మినిస్టర్లో డిస్కస్ చేస్తారు. నా నాన్నక విజయనగర సామ్రాజ్యానికి నా కొడుకే సింహాసనంలో కూర్చోవాలి. యాజ్ ఏ విజయనగర రోజులో ఎవరైనా సింహాసనం పైన రావాలంటే 19 ఇయర్స్ రావాలి. అదికి ఓన్లీ 14 ఇయర్స్ ఉంటుంది. అందుకోసం అతను ఖడ్గానికి పట్టాభిషేకం చెప్పారు. అప్పుడన్నీ విజయనగరంలో పోటీస్ జరిగి అతను అన్నంలో విషయం పెట్టించి సంపేస్తారు. ఈ డిప్రెషన్ తీసుకుని కృష్ణదేవరాయను విజయనగరం పరిపాలించడానికి సూక్త వ్యక్తి కాదని అతను ఉండడం లేదు కదా. అది వన్స్ పంచతాళం, మృదంగం ఆడ డోలర్ ఇటు వచ్చేవాళ్ళు టూరిస్ట్ రాయి నుంచి కొట్టి డ్యామేజ్ చేశారు కదా. ఆ రీజన్ కోసం ఇటు పనులు బంద్ చేశారు. ఇదని డాన్సింగ్ హాల్ కదా, డాన్సులు బొమ్మలు చెక్కినారు. ఇది బ్యాంగల్ సిస్టమ్, ఇది దీప అలంకారము. ఈ లోపల రాయి లోపల ఏమీ హోలు లేదు, ఇదన్నీ సాలిడ్ పిల్లర్. అప్పటికి ఇట్రండి ఇప్పుడు లండన్ బ్రిటిష్ మ్యూజియంలో పెట్టారు. ఫస్ట్గా చూడండి, ఇంకొక 5-10 మినిట్స్ అది దామేట ఫోటో తీసుకోవచ్చు. ఇది ఎండాకాలం రావాల్సిన ప్లేస్ కాదు. సెప్టెంబర్ టు మార్చ్ అప్పుడు ఎక్కువగా టూరిస్ట్ ఉంటారు. నేను కూడా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోతాను మేడం. 1-2 చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. నేను కూడా ఎండలో నేను ఇక్కడ లోకల్కి ఉన్నాను. ఒక్క నిమిషం అందరూ రండి. చెప్పండి. ఈ చెట్టు కనపడింది కదా, ఇది వచ్చి దేవగన్నేరి చెట్టు. దేవగన్నేరి చెట్టు. ఈ చెట్టు వచ్చి 169 ఇయర్స్ ఓల్డ్. ఇది 169 ఇయర్స్ ఓల్డ్ చెట్టు. ఇది 169. ఇక్కడ 1856లో ఒక బ్రిటిష్ అధికారి వస్తారు. అతని పేరు వచ్చి అలెగ్జాండర్ జాన్ గ్రిల్లా అని. అతను ఫోటో తీసే సందర్భంలో చెట్టు ఇడే ఉంది, ఇప్పటికి ఇడే ఉంది. అతని ప్రకారం 169 ఇయర్స్. దీని గురించి కార్బన్ డేటింగ్ అని చేస్తాం. అది చేస్తే 200 ఇయర్స్ ఉంది. లోపలికి వెళ్దాం రండి. మనం కూడా బొమ్మ తెచ్చుకొని పెడదాం. నువ్వు కూడా దాన్ని ఒక్క నిమిషం అందులో అండి లోపల. ఇది వచ్చి రాయల్ సోఫా సెట్. కాబట్టి మేము ఇందులో యాదో ఒక ఆలంటి బయట 5 సెకండ్ కూర్చున్నాం కదా, అప్పుడు రాయల్ ఫ్యామిలీ కూర్చున్న సోఫా సెట్. మీరు ఇప్పుడు అన్ని సెల్ఫీ తీసుకుంటారు కదా మేడం, అప్పుడు కూడా సెల్ఫీ తీసుకుంటారు చూడండి. నేను జయ విజయ గజలక్ష్మి ఉంది. అందరూ కొంచెం ముందుకు రండి. ఇది మెయిన్ ఆలయం. ఈడే ఒక ఆలయం పెడితే దర్శనం అనేక ప్రదక్షిణం చేస్తాం కదా, మేడం. కానీ దేవుడు పక్కలో చేస్తాం. యాజ్ ఏ హిందూ రూల్స్లో రాజులని ప్రజలని అన్ని దేవుడు సమానమే. అందుకోసం ప్రజల కోసమే బయటించి ప్రదక్షిణం. ఈ రాయల్ కంపెనీలో విశేష ప్రదక్షిణ ఉంది, అంతరాళ ప్రదక్షిణ ఉంది. అప్పుడు లోపల న్యాచురల్ లైటింగ్ సిస్టమ్ చేశారు, కందకులు చేశారు. దాంట్లో అన్ని వాటర్ స్టోరేజ్ చేసేవాళ్ళు. పైన పోతుందని సన్లైట్ వచ్చి నీళ్ళు పడితే రిఫ్లెక్షన్ అవుతుంది కదా, అప్పుడు రాయల్ ఫన్ మధ్య ప్రదక్షిణ చేయాలా. మీకు కావాలంటే లోపలికి లెఫ్ట్ వెళ్ళి రైట్ నుంచి రావచ్చు. లోపలికి వస్తే చిక్కటగా ఉంది, మొబైల్ టాటా తీసుకుని మెల్లగా వెళ్ళి రావచ్చు. ఇటు లెఫ్ట్ వెళ్ళి రైట్ అవసరం లేదు, సన్లైట్ ఉంది.
సన్లైట్ పడుతుంది. జాగ్రత్తగా తీయండి. రిఫ్లెక్షన్తో వెళ్తురు వచ్చేది అన్నట్టు అప్పటి వల్ల కాదు వాళ్ళ గైడ్కి వచ్చినప్పుడల్లా అందరికి ఎక్కి వాళ్ళకు అయితే సురేఖ ఎట్లా ఎక్కుతుందో ఏమో తల్లి వచ్చిందా అసలు? చూసిరాపోండి ఇక మొత్తం టైం దూరం వచ్చిపోతారా ఇంత కష్టపడుకుంటూ విరూపాక్ష టెంపుల్ ఇది కాదే. సారీ, పాండురంగ విఠల సభా మంటపం. అందరూ వచ్చినారా మేడం? ఇదన్నీ శాసనం, పాత తెలుగు కన్నడ నుంచి. శాసనం, 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 శిలాశాసనం, శిలాశాసనం. ఇది ఈ ఆలయం ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఈ ఆలయంకి ఆ రాజులు ఏమి ఇచ్చినారో అದ್ರ గురించి రాసిపెట్టింది. మీకు తెలుగు చదవచ్చు కదా. శ్రీ విఠల దేవరని ఉంది చూడండి పైన, తెలుగులో ఒక్కొక్క వర్డ్ చదవచ్చు. ఇది సభా మంటపం, ఇది పబ్లిక్ ఎంట్రన్స్. ఇట ముందుకు రండి, 5D 3D అని చూపెడతాను. ఆడ చేయి నుంచి చూపెట్టాలా సార్. అందరూ ముందుకు రండి, ఇక ముందుకు రండి. ఇటు పక్కన కళా చాతుర్యం చెప్తాము. 5D స్కల్ప్చర్ ఉంది. దీంట్లో చిన్న రైన్కి 5వ ఆకారం కలుగుతుంది. ఇటు వచ్చి కప్ప నీళ్ళలో జంప్ చేసింది, కప్పలాగా ఉంటుందండి కప్ప. ఫస్ట్ సెకండ్ వచ్చి ఒక తల్లి కొద్ది చిన్న కొద్ది పైకి లాక్తుంది. మూడోది వచ్చి కింద శివలింగుడు, పైన ఆదిశేషుడు, శివనాగ శేషనాగ అని చెప్తాము. కింద శివలింగుడు, పైన ఆదిశేషుడు. ఇక్కడ కొంచెం పక్కకి వెళ్ళాను. హనుమంతుడు సముద్రం పైన వెళ్తున్నాడు. ఫేస్, బాడీ, ఇంకొక కాలు, ఇంకొక కాలు. ఫ్లయింగ్ హనుమాన్, ఫ్లయింగ్ హనుమాన్. ఇది అందరూ పక్కకి రండి. ఇట పక్క సైడ్లో ఇట చూసి ఒక తల్లి కొద్ది కూర్చొని ఒక చిన్న కొద్ది పాలిస్తుంది. వెనక తోక కూడా కనిపిస్తుంది. 5D స్కల్ప్చర్. ఎవరు చూడలేదు కదా, ముందుకు రండి. ఒక టైం చూసారు, వెనక్కి వెళ్ళండి. ఇది వచ్చి శిల్పిలో కళా చాతుర్యం చెప్తుంది. ముందుకు రండి, ఇటు పక్కకి రండి. సముద్రం పైన వెళ్తున్నాడు. ఫేస్, బాడీ, తోక, ఆకాశం ఒక కాలు, భూమి పైన ఒక కాలు. ఫ్లయింగ్ హనుమాన్. ఇది వచ్చి శిల్పిలో కళా చాతుర్యం చెప్తాం. 5D. పైకి ఎక్కడికి అలవ లేదు సార్. మనలాంటి రోజులు ఎవరో పాడు చేస్తే మనలాంటి వాళ్ళని ఎలా ఇస్తలేరు ఇప్పుడు. ఉన్నదంట 50 రూపాయలు ఎంట్రీ చేస్తే సౌండ్ వినిపిస్తారు. అది అన్అఫీషియల్ గా ఆయన పోతాడంటే కొట్టిగా. ఏం ఫోటో దారి అటే అటే ఎగ్జిట్ అట ఇట ఇదే ఎగ్జిట్ అని అన్నా. అది అదే ఇది అన్నాడు. బయటికి వెళ్ళామా ఇటు వెళ్ళాలి సార్. అది అయిపోయింది, నేను వెళ్తున్నాను. ఆయన కొట్టే అక్క ఒక ఫోటో తెచ్చుకొని పోదాం. ఇప్పుడు దిగినది ఎన్నిసార్లు దిగుతా ఫోటో ఏం దిగుతారు ఇక్కడ తీసుకొచ్చుకోండి. తమ్ముడికి అచ్యుత దేవరానికి పట్టాభిషేకం చేసినాక 1529 అక్టోబర్ సండే కృష్ణదేవ చనిపోతారు. కృష్ణదేవ చనిపోయినాక అచ్యుత దేవరాయ శ్రీరంగ కొడుకు సదాశివరాయ పరిపాలన. 1500
1555లో కృష్ణదేవర అల్లుడు పేరు మాత్రమే సదాశివ రాజా ఇదన్నీ ఉంటుంది. అదన్నీ ఇన్ఛార్జ్ తీసుకుంటారు రామరాయ, కృష్ణదేవర అల్లుడు. ఈ అల్లుడు రామరాయ పరిపాలించిన సందర్భంలో ఒక ఘోర యుద్ధం జరుగుతుంది. తాళీకోటె కథనం, రక్సంగి కథనం అని ఇస్లామిక్ ధర్మాలకి మళ్ళీ విజయనగరం బహుమని సూత్రాన్ని చెప్తాం. బహుమని అంటే ఒకరే కదా, ఐదుగురు అన్ని ఇస్లామిక్ విజయనగరం అండర్లో వర్క్ చేసేవారు. అహ్మద్ నగర్ మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి బిజాపూర్, గుల్బర్గా, బీదర్, గోల్కొండ. ఇవరికి వచ్చి కుతుబ్ షాహీ, అలీ ఆదిల్ షాహీ, బద్రీ షాహీ, ఇస్లామీ షాహీ, నిజాం షాహీ చెప్తాం. 1865 జనవరి 23కి తాళీకోటె కథనం జరుగుతుంది. హంపిలో కాదు, కృష్ణా రివర్ వస్తుంది కదా ఆంధ్రకి, అది స్టార్ట్ అవుతుంది మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి ఆంధ్రకి వస్తుంది. కృష్ణా నది పక్కలో 1565 జనవరి తాళీకోటె కథనం జరుగుతుంది. ఆ కథనం వచ్చి 27 రోజులు జరుగుతుంది. దాంట్లో 90% విన్నింగ్ ఆఫ్ విజయనగరం ఉంటుంది. లాస్ట్ మూమెంట్లో ఇక్కడ ఉన్న ఆర్మీ చీఫ్ కమాండర్స్ ఉంటారు, గిలానీ బ్రదర్స్ అని, హస్సేన్ అండ్ హుస్సేన్ అని. పని చేసేది హిందూ సామ్రాజ్యం, సపోర్ట్ ఇచ్చేది ఇస్లామిక్ వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడన్నీ విజయనగర సీక్రెట్ అని తెలిసాక విజయనగర రాజుని మోసం నుంచి చంపేస్తారు. విజయనగర యుద్ధంలో ఓడిపోయినాక విజయనగరం అటాక్ చేసి 6 నెలల పాటు నుంచి సంపదను తీసుకుని వెళ్తారు. హిందువులన్నీ ఇస్లామిక్ కన్వర్ట్ చేయాలని అన్ని ఆలయాన్ని, అన్ని ప్యాలెస్ని 6 నెలల పాటు అన్ని నాశనం చేసి అగ్గంటించిపోయారు. 1865లో విజయనగరం నాశనం అయిపోయింది. ఇప్పటికి మేము హంపి చూడాలంటే 3 నెలలు ఉండాలి. 2000 కన్నా ఎక్కువ ఆలయాలు ఉన్నాయి. దాంట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదివరకు 83.7 మాత్రమే రిజిస్టర్ ఆఫ్ డిస్కవర్ చేసి పెట్టినారు. ఈ ఎక్స్కర్షన్ జరిగింది కదా, ఓన్లీ 30%, ఇంకా 70% ఎక్స్కర్షన్ బాగుంది. ఇప్పుడు వచ్చిన ఆలయం పేరు వచ్చి విజయ విఠల దేవాలయం. విఠలుడు అంటే కృష్ణుడు, విఠల్ అంటే కృష్ణుడు. ఈ ఆలయం వచ్చి 2 రాజులు నిర్మించారు. లోపల ఉన్న గర్భగృహం వచ్చి 1435లో సెకండ్ దేవరాయ నిర్మించింది. ఆమెట 1813లో రాజకృష్ణదేవరాయ యుద్ధంలో విజయించినాక కోనాట్ల సూర్య ఆలయం చూసినాక ఈ రథం నిర్మించి ఈ ఆలయాన్ని రక్షణ చేసుకున్నారు. అందుకోసమే విజయ విఠల దేవాలయం. ఈ ఆలయం వచ్చి వాస్తు ప్రకారం నిర్మించారు. మేము హిందువులు వాస్తుకి ఎక్కువ ప్రోత్సహించారు. 3 ద్వారాలు ఇప్పుడు మేము వచ్చినారు కదా, ఈస్ట్ ఎంట్రన్స్, రాయల్ ఎంట్రన్స్, సౌత్ వచ్చి పబ్లిక్, నార్త్ వచ్చి ప్రైవేట్. ఈ వాస్తు ప్రకారమే ఆగ్నేయంలో ఇది వంటగది. అప్పుడు ఇప్పుడు కూడా మేము ఇల్లు నిర్మించేటప్పుడు ఆగ్నేయంలో వంటగది నిర్మించాం కదా, ఇవన్నీ భోజనశాల, అవన్నీ ఛత్రాలు. అంటే ఇప్పుడు కూడా మేము తిరుపతి కొండలో పోయి సేవ చేసుకుని ఉంటాం కదా దేవాలయంలో. ఈ ఆలయంలో వచ్చి సేవ చేసేదాన్ని ఉన్న స్థలము. ఇది వచ్చి భజన మంటపం. రాజకృష్ణదేవర అసలు అష్టదిగ్గజులు ఉన్నారు కదా, విశేష సందర్భం వచ్చి భజన, కీర్తన ప్రవర్తన చేసి ఇది వచ్చి భజన కళ్యాణ మంటపం. ఇప్పుడు కూడా తిరుపతి కొండలో కళ్యాణోత్సవం జరుగుతుంది కదా, అదేలాగా ఇక్కడ కూడా కళ్యాణోత్సవం జరిగే మంటపం. ఆ ముందు ఒక పెద్ద ఆడ తీసుకుని వెళ్తాను మీకు, రెండవది కదా ఇది చెప్తాను. అది వచ్చి సంగీత మంటపం, నృత్య మంటపం అని చెప్తాను. రాజకృష్ణదేవికి 2వ భార్య చిన్నాదేవి డాన్సర్ కదా, ఎంజాయ్మెంట్కి కదా, దేవుడికి సేవ కోసం ఇక్కడ వచ్చి డాన్స్ చేసేది. ఆడ 50 స్తంభాలు ఉన్నవి. ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క విద్వాంసులు పడి శ్రీగంధ చెక్కించి సంగీతం వాయించేవారు. మధ్యలో చిన్నమ్మ డాన్స్ చేసే సందర్భంలో బయట నుంచి ఎవరు చూడకూడదు, ఓన్లీ రాయల్ ఫ్యామిలీ కూడా ఉంటే కర్టెన్ వేసేవారు. ఈ కర్టెన్ వేసినాక మీకు సంగీతం వచ్చి ఇడించి 500 మీటర్ వరకు ఉన్నాయి. ఈ 1865లో హిందూ ఆలయాన్ని నాశనం చేయాలని 3 నెలల పాటు అగ్గి వేసారు కదా, పైన రూపాయలు కింద పడిపోతుంది. లోపల నుంచి సంగీత స్తంభాన్ని పాడైపోయాయి. ఏడ అగ్గి పోలేదు కదా, ఇప్పుడు కూడా ఒక 15 స్తంభంలో సంగీతం వస్తుంది. 2008కి ముందు అందరికీ తీసుకుని సంగీతం వాయిని చూపెట్టేవారు. ఈ వచ్చేవాళ్ళు టూరిస్టులు రాయి నుంచి కాయ నుంచి అన్ని కొట్టి నాశనం చేశారు కదా, అందుకోసం డిపార్ట్మెంట్లో ఫ్యూచర్కి కావాలని బంద్ చేసి పెట్టారు. ఈ సంగీతం వచ్చేకి రీజన్ అంటే ఈ రాయలు ఆడించి ఇంపోర్ట్ తీసుకెళ్ళేది. అన్ని కొండలు కనబడుతుంది కదా, విశేష రాయలు తీసుకొని వచ్చి కింద ఎంత విడతన్ వెయిట్ ఉంది కదా, పైన అంత విడతన్ వెయిట్ ఉంది. ఈ ప్రెస్సింగ్ అనక డయామీటర్, సెంటీమీటర్స్ కటింగ్స్ మ్యూజిక్ వస్తుంది. ఇవన్నీ పంచపీఠాలు అని చెప్తాము. ఫస్ట్ తులసి కోట, దీపస్తంభం, బలిపీఠం, అవనపీఠం. ఈ రాతి రథం ఉంది కదా, ఇది ఇన్స్పైర్ కోనార్. ఇదేలాగా ఇండియాలో 3 రాతి రథం ఉన్నాయి. ఫస్ట్ నిర్మించింది మహాబలిపురం, తమిళనాడు, చెన్నై దగ్గర. అది వచ్చి పాండవ రథం అని చెప్తాము. 8th సెంచరీలో పల్లవస్ నిర్మించారు. ఏకశిలాది ఒక రాయి నుంచి రాజు నిర్మించింది. సెకండ్ వచ్చి కోనార్క్లో ఉంది సూర్యరథం. ఇప్పటికి మీకు వెళ్తే టైమింగ్ వస్తుంది. అంటే ఇది ఇన్స్పైర్ అనుకు వచ్చింది గరుడ రథం. అందులో ఏకశిలం ఉంటుంది, ఇది ఏకశిలం కాదు. పెద్ద పెద్ద రాయలు 7 ఉన్నాయి, చిన్న 24 ఉన్నాయి. ఇది ఇప్పటికీ 16 అడుగులు ఉంది, ఫస్ట్ 26 అడుగులు ఉంది. పైన ఒక చిన్న గోపురం ఉండేది. ఆ గోపురంని బ్రిటిష్ వాళ్ళు రిమూవ్ చేశారు. ఎందుకంటే దాన్ని జంగల్ అయిపోయింది కదా, అదన్నీ ఇటుకల నుంచి నిర్మించింది కదా, ఇటుకలన్నీ కింద పడుతుంది, అందుకే రిమూవ్ చేశారు. ఈ రథం వచ్చి లాగరు, జస్ట్ ఫర్ షో. మేము హిందూ సనాతనంలో రథం అంటే రథం లాగారు కదా, అప్పుడు ఇక్కడ కళ్యాణోత్సవం జరిగినట్టు ఆ 3 దిన తీసుకువెళ్ళి రథాల లోపల పెట్టి ఒక్కొక్క చక్రంని తిప్పేవారు. ఆ తిప్పుతుంటే అందరూ చెప్పేవారు రథోత్సవం జరుగుతుందని ఇమేజినేషన్. ఈ రథం నిర్మించింది గరుడ కోసం. రథం లోపల గరుడ ఉంది, నేను చూపెడతాను. ఫస్ట్ ఇటు మనిషి మొత్తం చెప్పాలి, మన ఇంటి వెనక రికార్డ్ చేస్తాం.
ముద్రను తీసుకుని వెళ్ళి లంకలు ఇచ్చి వచ్చే సందర్భంలో తోక నుంచి అన్ని రాక్షసులను సంహారం చేస్తున్నారు. అప్పుడు మేఘనాథుని పంపుతాడు అతని బంధనం చేసేకి. మేఘనాథునికి ఏమీ తెలియదు హనుమంతుడు చిరంజీవి అని. అన్ని అస్త్రాలు వదులుతాడు. హనుమంతుడు చెప్తాడు, నీకు బ్రహ్మాస్త్రం వదలకూడదు, నేను శరణ రాక దశకంటే రావణ దగ్గర తీసుకుని వస్తాను. రావణికి చూడు శివున పరమ భక్తుడు, లంకాధిపతి, ఎందుకోసమే సీతమ్మని అపహరించావు వదిలేయంటే నేను అడిగేకి ఎవరంటే నన్ను రామ భక్తుడు అంటారు కదా, ఆ వనవాసి భక్తుడు అని ఇన్సల్ట్ చేసి అతను కూర్చొనికి జాగయ్యారు. అప్పుడు కోపం కాక తోక పైన సింహాసనం చేసుకుని కూర్చున్నాడు. ఆమె అది తోకకి అగ్గి ఇంటిస్తారు కదా, ఇక్కడ అగ్గి ఇంటిస్తున్నారు. అప్పుడు లంకా దానం చేసి వచ్చినాడు. రామ లక్ష్మణ జాంబువంత, హనుమంత కాదు అతను జాంబువంత. చూడండి సంధిని ప్రజలు తీసుకుంటారు హనుమంతుడు. ఇట్లాంటి విష్ణు దశావతారాలు, విష్ణు దశావతారాలు ఉన్నవి. మత్స్య అవతారం, కుర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురాం, రామ్ పక్కలో ఉన్నారు. ఈ పక్కకు రండి. కాదు బలరామ, ఈడ పైన ఇది బలరామ, కృష్ణ, కల్కి ఇంకా రావాలి కదా, కల్కి కూడా ఇచ్చినారు. కల్కి గుర్రం పైన వస్తారని. ఈడ ఆ పైనది కల్కి ఉంది. ఈడ చూడొచ్చు సుపర్ణిక, రావణ చెల్లి, నోస్ అండ్ హెయిర్ కట్ చేస్తున్నాడు. ఈడ రామ, లక్ష్మణ, సీత ఉన్నారు. సీతామాతకి గోల్డెన్ ఇయర్ కవర్ ఉంటుంది, అది అడిగే టైంలో కొట్టే టైంలో మారి చేతుంది కదా, ఆ దృశ్యం. ఇక్కడ కిందకి రండి అందరూ. ఆ చతురం చెప్తాం 2 in 1 ఇది. మీకు ముందు 3D 5D కూడా చూపెడతాను. ఇది 2 in 1. ఇట్లా చూస్తే మీకు ఎద్దు, కొమ్ములు, చౌలు, కన్ను, మూత. ఇట్లా చూస్తే ఏనుగు వచ్చి ఒక చెట్ల నుంచి లాక్తుంది అని కనిపిస్తుంది కదా. ఇట్లా క్లోజ్ అయితే చెట్లో వినాయకుడు, ఆకులో వినాయకుడు. ఇది వచ్చి శిల్పిల కళాచత్రం చెప్తాము. ఇక్కడ ముందు రండి. రథ లోపల మానవ రూపంలో గరుడు ఉన్నాడు. వెనుక శంఖలు, చక్రాలు, నామాలు అన్నీ ఉన్నవి. పైకి ఎక్కేదానికి 8 స్టెప్స్ ఉన్నవి. ఆ స్టెప్స్ అన్ని నాశనం చేసినాక ఎస్కోష్ లో దొరికిన 4 స్టెప్ పెట్టారు. ఈ ఏనుగులు కనపడింది కదా, ఫస్ట్ గా రథం ముందర గుర్రలు ఉంటాయి. అదన్నీ నాశనం చేసినాక ఒక బ్రిటిష్ అధికారి ఒక బుక్ రాస్తారు 1894లో, ఈ ఫర్గెట్ ఎంపర్ ఆఫ్ విజయనగర అని. ఆ రాసే సందర్భంలో ఈ ఏనుగులు ఫోటోగ్రఫిక్ రీజన్ కోసం తెచ్చిపెట్టింది. ఫస్ట్ అంటే గుర్రలు ఉన్నాయి, గుర్రల కాలు మళ్ళీ తూకం అది నాశనం చేసినాక ఇది ఫోటోగ్రఫీ రీజన్స్ కి ఇది పెట్టింది. ఆ కొండ మీద కనబడుతుంది కదా, హనుమ చెప్తారు. అదే ఆంజనాద్రి పర్వతం కిష్కింద. పైకి వెళ్ళొచ్చు. 575 స్టెప్స్ ఉంది. పొద్దున్న 6 గంటల నుంచి 11 గంటల వరకు, మళ్ళీ 4 గంటల నుంచి 7 గంటల వరకు. ఓన్లీ వాక్లో పోవాలి అక్కడ. ఎగ్జిట్ సభా మంటపం. మామూలు కొడతారే గుడి ఉందండి పెద్దది అక్కడ పైన. దాన్ని నార్త్ ఇండియా వాళ్ళు అయితే పటక్షీర్ అంటారు, మన వాళ్ళు అయితే సౌత్ ఇండియా వాళ్ళు లక్ష్మణ తీర్థం అంటారు. లక్ష్మణ తీర్థం భలే ఇరిగింది కదా. కొండ పైన అక్కడ చిన్న గుడి కనిపిస్తుంది కదా, దాని ముందు పెద్ద గుడి ఉంది. ఇంకోటి గోపురం కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఏమంటే అప్పట్లో ఈ రామాయణ కాలంలో దీన్ని పంపాపురం అని పిలిచేవాళ్ళు. పంపాపురం అని సీతాదేవిని ఎత్తుకుంటా రాముడు లక్ష్మణుడు వస్తాడు కదా, ఆ కొండ పైన ఉంటారు. పెద్ద ఆ గుహలోనే కేపుతోనే 4 months ఉన్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళు ఇప్పుడు వచ్చినప్పుడు వర్షాకాలం ఉంటుంది, చతుర్మాసం ఉంటుందండి. చతుర్మాస పక్షంలో వచ్చిన కదా వాళ్ళు. వర్షాకాలం అంతా ఆగిన తర్వాత ఇంకా రాముడు లక్ష్మణుడితో చెప్తాడు, నాకు చాలా దాహంగా ఉంది, తాగడానికి మంచి నీళ్ళు కావాలి. లక్ష్మణుడు మొత్తం కొండంతో వెళ్తాడు. ఎప్పుడు నీళ్ళు ఉంటుందండి. అది వెనకాల చిన్న గుడి ఉంది కదా, ఆ కొండ పైన బాణం కొడతాడు ఆయన. 30 feet క్రాక్ అయ్యి దాని లోపల నుంచి నీళ్ళు వస్తాయి. ఇప్పటికీ నీళ్ళు ఉంటాయి అక్కడ. మనం అక్కడికి వెళ్ళొచ్చా? నీళ్ళు తాగి ఈ పంపాపురం ఉంది కదా, నది దాటుకొని కిష్కింద నగరానికి వెళ్తారు. శబరి దర్శనం ఇచ్చేది అక్కడే. అంటే శబరి చెప్తుంది ఇలాంటి శుభ్రం ఉన్న ఆస్పత్రి అంటారు. అప్పుడు రాయల్ పూల్ అని రాణిగారు ఎంటర్టైన్మెంట్ హాల్ అని పిలిచేవాడు. ఏమంటే అప్పుడు చిన్నమ్మదేవి, తిరుమలదేవి ఒక సంవత్సరంలో జస్ట్ 3 months మాత్రం ఇక్కడ సమ్మర్లో వచ్చేవాళ్ళు అండి జలకలు ఆడడానికి. వాళ్ళతో పాటు బోర్డు మంది సెక్యూలు కూడా వచ్చేవాళ్ళు. ఇంకా రాణిగారికి మసాజ్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ చెప్తారు. ఇక్కడ రాణిగారిని ఎంటర్టైన్మెంట్ చేయాలండి. ఇంకా చెరువు ఉంది కదా, కమలాపురం చెరువు, అక్కడ ఒక 70 నుంచి 80 రకరకాల కమ్మలి పూలంతా పెంచేవాళ్ళు. ఇంకా ఈ లోటస్ ముందర ఏముంది కదా, అప్పట్లో సచ్ వండర్ఫుల్ రోజ్ గార్డెన్ ఇదంతా. ఇంకా రోజ్
రోజ్ పూలు కమల పూలు అంతా పూలు వేసి రాణిగారికి పర్ఫ్యూమ్ రావాలని చేసేవాళ్ళు అప్పట్లో. చాలా అంతగా నేచురల్ పర్ఫ్యూమ్ చూసుకుని వచ్చాడు. ఇక్కడ పక్కన ఉంది. స్టేట్కి వెళ్ళి ఆ మనిషి వస్తారు కదా, కుడివైపు పక్కకి వెళ్ళండి. అక్కడ ఒక నిమిషం. ఈ నవరాత్రులు ఉత్సవం చేస్తాం కదా, మైసూరు చూసారా? మైసూరు దసరా ఈ విజయనగరం దసరా ఉత్సవాన్ని ఇక్కడ చేసేవాళ్ళు. ఇక్కడ కూడా గోపురం ఉండేనా? 650 meters చాలా పెద్ద ప్యాలెస్ అండి. శ్రీకృష్ణదేవరాయలు కోట ఇది. ఇక్కడ చూడండి రాత్రి తలుపులో ఓకే ఓకే. ఇప్పుడు కోటకి మీరు ఎక్కడైనా చూడండి, ఈ ఎర్రచందన చెక్కతో డోర్స్ చెక్కింటారు, లేదంటే ఐరన్ రోడ్స్ చేసింటారు కదా డోర్లు. అవి అన్ని చోట్ల ఉంటాయి, అవి కామన్. అవి హంపీలో చూడండి ఏకశిలా రాతి తలుపులు, చాలా పెద్ద పెద్ద తలుపులు. ఇవి ఓకే ఓకే ఓకే. ఇవి ఒక్కొక్క తలుపు 2500 kilos ఉంటుంది. అంత బరువు ఉంటే ఇంకా మనుషులు కానీ సైనికులు ఎలా చేస్తారు? వాటి అవి కూడా ఉన్నాయి సెట్టింగ్స్ కింద. వెనకాల చూడండి లాకర్ సిస్టమ్ కూడా ఉంది. అప్పట్లో ఉదయం 6 గంటలకి మళ్ళీ సాయంత్రం 6 గంటలకి ఏనుగులే తలుపులు ఓపెన్ చేసేవి, ఏనుగులే తలుపులు క్లోజ్ చేసేవి. తలుపులు క్లోజ్ చేసిన తర్వాత సాయంత్రము ఇంకా సైనికులు ఉంటారు కదా, దాని లోపల ఎర్రచందన చెక్క వేసి లాక్ చేసేవాళ్ళు. లాకర్ సిస్టమ్ ఏమున్నాయి కదా, లోపల చేయి పెడితే చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుందండి. బికాస్ దే వర్క్ 200 years. మీకు ఓపిక ఉంటే లోపలికి వెళ్తే చందమామ ఫిలిం, ఇది పౌర్ణమి ఫిలిం చూసారా? అవునండి. లోపల ఒకటి అందమైన కోనేరు ఉంటుంది. మీ కూడా ఎండని వెళ్ళిపోయారు వద్దని. వాటర్ ఉందా అక్కడ కోనేరులో? కోనేరు మాత్రం ఉంటుంది మేడం, వాటర్ ఏం లేదు. ఏమంటే మొత్తం ఇది కర్ణాటకలో బ్లాక్ మార్బుల్ స్టోన్ ఎక్కడ లేదండి. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర నుంచి ఈ రాళ్ళంతా ఇంపోర్ట్ చేసుకుని ఈ కోనేరు కట్టించాడు. కోనేరు మీద అంటే పైన క్లోజ్ ఉంటుందా? లేదండి, అంత ఓపెన్ ఉంది. ఒక రాతిది ఒక స్టోన్ కిందలా ఉంటుంది, వాటర్ వచ్చేదానికి లేక్ నుంచి. కష్టం లేదు. కోనేరు ఇది అక్కడ ఉంది, అది కోనేరు. ఇది హజారా రామదేవరాయలు. అంటే 1000 రామదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఇంటికి గురించి అంటే రాయల్ ఫ్యామిలీ. టెంపుల్ ఎక్కడ కనిపించట్లేదే మరి? అదే లెఫ్ట్ సైడ్ లా. ఓహో అప్పుడు విజయనగరంలో హంపి దసరా ఉత్సవాలు చేసేవాడు కదా, అప్పుడు గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, సైనికులు, అమ్మాయిలతో కారపొడి, కుసిపొడి దంచేది, భరతనాట్యం డ్యాన్స్ చేసేది. ఇంత రష్ ఉంటుంది అన్నమాట. అన్ని చెక్కారు బయట గోపురంకి గోడపై. ఇంకా లోపల గోడపైనే ఉంది కదండి, మొత్తం రామాయణ స్టోరీ అంతా చెక్కించారు. అందుకే దాన్ని హజారా రామదేవరాయలు అంటే దాని లోపల ఇప్పుడు విగ్రహాలు కానీ మూర్తులు లేవంటే అంటే ఇప్పుడు మనకి ఆర్బీఐ ఉంది కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సంకశాల అంటే బ్యాంక్ ఇట్స్ కైండ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అనమాట. అప్పుడు కాపర్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతా ముద్రణ చేసేది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. ఈ గుడి అయితే 15th centuryలో శ్రీకృష్ణదేవరాయలు తండ్రి ఉంటాడు కదా, నరసనాయక్. అంటే వాళ్ళ శ్రీకృష్ణదేవరాయలు తండ్రి ఉంటుంది కదా, అక్కడి నుంచి కోట నుంచి రావాలంటే 1.5 kilometers అవుతుంది. అక్కడ నుంచి వచ్చేదానికి ఎంత లేదు.
అంతా భోజనం ఉంటుంది ఇక్కడ ప్రస్తుతం. ఇది ఇది ఇక్కడ చూడండి ఆ పక్క ఈ పక్క ఈ మండపం కనిపిస్తాయి కదా, ఇది రెండో మార్కెట్. ఇది స్పైసెస్ బజార్. స్పైసెస్ మార్కెట్. మసాలాలు గిట్లా కూరగాయలు గిట్లా అమ్ముతున్నారు. మా ముందే ఉన్నాయి బస్సు. మరి చూడలేదు మనకి అప్పట్లో ముస్తూ రక్తం వచ్చిన వైద్యులు అంతా రాసి పోసుకొని కింద కిలో లెక్క అమ్మేవాళ్ళు. హైదరాబాద్ 1956లో ఆ వెనకాల కనిపిస్తుంది. చైనీస్ టెంపుల్ మేడం మీకు పక్కన కనిపిస్తుంది కదా. ఎట్లా చూపిస్తారు సొత్తు విరూపాక్ష టెంపుల్. రాలేత లేదుగా ఏమో కానీ నీ అమ్మ ఇడ వేయలేదు వచ్చినట్టే మనం చెప్పుకోవాక. ఇది వచ్చి శిల్పిల కళాచిత్రం 5-in-1. ఇట్లా చేస్తే కప్ప నీళ్ళలో జంప్ చేస్తుంది కప్ప. సెకండ్ వచ్చి ఒక తల్లి కొద్ది చిన్న కొద్ది పైకి లాగుతుంది. మూడోది వచ్చి కింద శివలింగుడు పైన ఆదిశేషుడు. కింద శివలింగుడు పైన ఆదిశేషుడు లేదు, కింద శివలింగుడు ఉంటుంది కదా, పైన ఆదిశేషుడు ఉంటుంది కదా, అలాగా. ఇది సర్పము. ఇటు పక్కకి చూస్తే ఒక తల్లి కొద్ది కూర్చొని ఒక చిన్న కొద్దికి పాలిస్తుంది. వెనక తోక కూడా చూడండి. ఇప్పుడు అందరూ పక్కకు రండి. ఇటు రైట్ సైడ్ లో ఇదైతే మంచిగా ఇది వచ్చి హనుమంతుడు సముద్రం పైన వెళ్తున్నాడు. ఫేస్, బాడీ, తోక, ఆకాశంలో ఒక కాలు, భూమి పైన ఒక కాలు, ఫ్లయింగ్ అన్నమాట. ఇది వచ్చి శిల్పిల కళా చక్రం చెప్తాం 5D. ఇది